బ్రేకింగ్ ని చూస్తున్నాం. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వైసీపీ షాక్ ఇవ్వబోతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వేటు వేసేందుకు రంగం సిద్ధమవుతుంది. 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్పీకర్ మండలి చైర్మన్కు దీనికి సంబంధించి వైసీపీ ఫిర్యాదు చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలపై స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డిలపై ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. 2 ఎమ్మెల్సీలపై కూడా వేటు వేయాలని మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రాలపై వేటు వేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది. తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్సీ రామచంద్రయ్య, అలాగే జనసేనలో చేరిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్పై వేటు వేసేందుకు మండలి చైర్మన్ కూడా విజ్ఞప్తి చేసింది అధికార వైసీపీ. మొత్తం మీద పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై కొరడా జొలిపించేందుకు వైసీపీ సిద్ధమవుతుంది. వాళ్ళకు షాక్ ఇవ్వబోతుంది. వాళ్ళను వేటు వేయాల్సిందిగా వాళ్ళకు సంబంధించి అటు స్పీకర్కు ఇటు మండలి చైర్మన్కు పార్టీ విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఎస్ రాజేష్, పార్టీ ఫిరాయించిన నేతలపై వేటు వేసేందుకు అధికార వైసీపీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. వీళ్లకు సంబంధించి ఇప్పటికే ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? ఫిర్యాదులు ఎప్పుడందాయి? దీనికి సంబంధించి ఎప్పటిలోగా నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి? సాయంత్రం వైసీపీ ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి ప్రసాదరాజు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసు స్పీకర్ని కలిసి ఎమ్మెల్యేలు ఎవరైతే బహిష్కృత ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఫిర్యాదు చేశారు. మండలి చైర్మన్కి వచ్చి ఎమ్మెల్సీ మేరుగ మురళి, అదేవిధంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పారెడ్డి సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో వెళ్ళి ఫిర్యాదు చేశారు. వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటు వేయాలని చెప్పిన నేపథ్యం ఉంది. ఫిర్యాదు కూడా చేశారు, లిఖితపూర్వకంగానే ఫిర్యాదు చేశారు పార్టీ తరఫున. అయితే ఇప్పుడు 2022 మార్చిలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో 4 ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించినటువంటి నెల్లూరు చెందినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. విప్పుని ఉల్లంఘిస్తూ వాళ్ళు టీడీపీకి ఓటు వేసిన పరిస్థితుంది. అదేవిధంగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా విప్పు జారీ చేసిన విప్పుని ఉల్లంఘిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుబడి అనురాధకు ఓటు వేసిన నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు కూడా బహిష్కృత ఎమ్మెల్యేలు కూడా వాళ్ళంతా టీడీపీలో టీడీపీలో కూడా జాయిన్ అయిపోయారు. వారితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా విప్పుకు సంబంధించి ఏం లేదు కానీ ఆయన పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయన జాయిన్ అయిపోయారు. వైసీపీని వ్యతిరేకిస్తూ ఆయన టీడీపీ వైపు నిలబడుతున్న నేపథ్యంలో ఆయన కూడా బహిష్కరించాలి, అర్హత వేటు వేయాలని కూడా స్పీకర్ని కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యం. వాటితో పాటు మండలిలో సభ్యులుకున్నటువంటి ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, తాజాగా జనసేనలో జాయిన్ అయినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వీళ్ళిద్దరి మీద కూడా అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్సీ మండలి చైర్మన్కి ఫిర్యాదు చేశారు. మొత్తం 6 సంబంధించిన ఎమ్మెల్యేలు 4, 2 ఎమ్మెల్సీల మీద అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు అటు స్పీకర్కి మండలి చైర్మన్కి అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యం చూస్తూ అయితే వీళ్ళు ఇంకా పార్టీ నుంచి పూర్తి స్థాయిలో సస్పెండ్ చేసిన పరిస్థితి. కొంతమంది మాత్రమే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. సి రామచంద్రయ్య 4 రోజుల ముందే టీడీపీలో జాయిన్ అయ్యారు. వంశీకృష్ణ యాదవ్ కూడా ఒక 5 రోజుల ముందు ఆయన జనసేన జాయిన్ అయిన నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేని ఇప్పటికే సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఎమ్మెల్సీని మాత్రం ఇంకా సస్పెండ్ చేయాల్సి ఉన్న నేపథ్యంలో వాళ్ళని అటు కౌన్సిల్ నుంచి అదేవిధంగా శాసనసభ నుంచి కూడా అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన పరిస్థితుంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పూర్తిగా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని భావనలోనే వైసీపీ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. మరికొంతమంది అంటే ఇప్పటి వరకు వీళ్ళు 4 మాత్రమే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఈ 4 మాత్రమే, ఎమ్మెల్సీలు 2 మాత్రం ఉన్నారు. రాబోయే రోజులకు ఒకవేళ ఏమైనా పార్టీ మారితే ఎవరికైనా బహిరంగంగానే మద్దతు ఇస్తే కనుక వాళ్ళ మీద కూడా ఇదే విధంగా ఫిర్యాదు చేసే అవకాశం కనబడుతుంది. రామదాస్, ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో ఎవరైతే బహిష్కృత ఎమ్మెల్యేలు వైసీపీని విభేదించి బయటికి వెళ్ళి వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని ఇటు వైసీపీ నిర్ణయం తీసుకోవడం, ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. ఇది మొత్తం మీద తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు వైసీపీ షాక్ ఇవ్వబోతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై వేటు వేసేందుకైతే రంగం సిద్ధమవుతుంది. 4 ఎమ్మెల్యేలు 2 ఎమ్మెల్సీలపై వేటుకు ఫిర్యాదు చేస్తోంది వైసీపీ. ఇటు స్పీకర్ మండలి చైర్మన్ కూడా ఫిర్యాదు చేసింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 4 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎమ్మెల్సీలు, పార్టీలు మారిన 2 ఎమ్మెల్సీలకు సంబంధించి అటు స్పీకర్కు ఇటు మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసింది.